ఫ్రెండ్స్ మీషో అని చెప్పి ఒక స్టోర్ ఉందన్నమాట. జపాన్ వస్తువులు వాళ్ళ బట్టలు అయితే తెగ దొరుకుతాయి. అంటే ఓన్లీ జపాన్ ప్రొడక్ట్స్ ఫుల్ ఉంటాయి అనుకోండి. మ్యాటర్ ఏంటంటే అది జపాన్ వాడిది కాదు, చైనా వాడిది. ఏదైతేనే మనమేం బిగుతామో అనుకోవద్దు. ఇది చైనా వాడి తెలివితేటలకి పరాకాష్ట లాంటిది. అంటే ఇప్పుడు చైనా దేశం వాడు దేశం పెట్టింది దేశం వాడిది పెట్టుకోవాలి కదా. కానీ మొత్తం ఆ నేమ్ తో స్టార్ట్ చేస్తే లోపల బ్రాండ్స్ వస్తువులు అడ్వర్టైజింగ్ చేసే జనాలు ప్రతి చిన్నది కూడా జపనీసే. బట్ కంపెనీ చైనా వాడిది. ఏమైందంటే ఒక టైం వచ్చేటప్పటికి అంతా చైనా వాడి ప్రొడక్ట్స్ అన్నిటిని చైనా ప్రొడక్ట్స్ అని చెప్పి పిలవడం మొదలు పెట్టేది. ఎందుకంటే చైనా ప్రొడక్ట్ చీప్ గా ఉంటాయి, అదొక బ్రాండ్ లా పడిపోయింది వాళ్ళకి. ఓన్లీ ఇండియాలోనే అనుకునేది, వరల్డ్ వైడ్ గా చాలా మంది అలాగే అనుకోవడం మొదలు పెట్టేది. అంటే వాడు కూడా చీప్ ఎక్కువ అయితే చీప్ అమ్మితే ఎక్కువ అమ్మొచ్చు అనే ఒక ప్లాన్ తో వచ్చి నిజంగా సక్సెస్ అయ్యి అమ్మాడు. జనాలకు ఒక చీప్ అనిపించింది ఉండే కొద్ది. అయితే అప్పట్లో జపాన్ ప్రొడక్ట్స్ ఎలా ఉండేవి? జపాన్ అంటే ప్రీమియం, క్వాలిటీ, ఆస్థెటిక్, లుక్ అది ఇది అని చెప్పి ఈ రకంగా బాగా ఫేమస్ అయ్యాడు. జపాన్ అంటేనే హై ప్రీమియం బ్రాండ్ అనే రకంగా అయిపోయింది. అంటే ఆ క్వాలిటీ తగ్గట్టే వాడు ప్రైస్ కూడా ఎక్కువ ఉంటది. చైనా వాడు డబ్బులు తక్కువ, క్వాలిటీ తక్కువ. ఇంకంతే సింపుల్ గా వచ్చేసాడు. జపాన్ వాడి నేమ్ యూజ్ చేసుకుని మన ప్రొడక్ట్ అని చెప్తే అయిపోయింది. సింపుల్. ఇటు గబ్బు బుద్ధి అంతా ఇంకేడికి పోద్ది. ప్రీమియం అని చెప్పి జపాన్ వాడి పేరు మీద ఒక కంపెనీ పెట్టేశాడు. కాన్సెప్ట్ పెచ్చగా వర్కౌట్ అయింది. బేసిక్ గా జపాన్ వాడివి అంటే అందరూ జపాన్ వాడు కొనాలన్నారు, కానీ వెయిట్ ఎక్కువ ఉంది. సో వీడు జపాన్ వాడే, నేను జపాన్ అని చెప్పి తక్కువ వెయిట్ అమ్మడం మొదలు పెట్టాడు. కట్ చేస్తే 10 ఏళ్లలో 6000 స్టోర్స్ వరల్డ్ వైజ్ గా దాదాపు 100 కంటే ఎక్కువ దేశాల్లో పెట్టాడు. అంత పాపులర్ అయిపోయింది. 100,000 కాదు, లిటరల్లీ లక్షల కోట్లు సంపాదిస్తాడు దాని వల్ల. అంత మంది ఎన్ని వేల లక్షల మంది యూజ్ చేసినా ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు చైనా వాడిది జపాన్ వాడిది కాదని చెప్పి. అందరూ జపనీస్ కొనుక్కొని జపాన్ లో దిగుతున్నారు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇమాజిన్ చేయండి, అంటే సిటీలోనో ఎక్కడ ఉన్నది, అక్కడ ఉన్న ట్రాఫిక్ లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్, పోలీసులు అందరిని తీసేసి ఆ ప్లేస్ లో మామూలుగా సర్కస్ లో జోకర్స్ ఉంటారు, మిమిక్స్, మైమ్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళని వాళ్ళ ప్లేస్ లో పెడితే ఎలా ఉంటది? ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి. ఏం జరగకపోతేనే మనం ఆగి చూస్తారు రోడ్ల మీద. ఇట్లాంటివి అయితే మొత్తం రోడ్ల మీద ఉండిపోతాయో అని చెప్పి అనుకోవద్దు. మన దగ్గర ఎంత వర్కౌట్ అవుద్దో తెలియదు, కానీ బొగోటాలో ఇట్లాంటి బొగోటా ప్లాన్ నిజంగా వేసేది. మ్యాటర్ ఏంటంటే అంటానస్ మోకస్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. అతను బాగా చదువుకున్న వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్. అతను ఎప్పటి నుంచో ఆ బొగోటాకి మేయర్ అవుదామని చెప్పి ఎంతో కలలు గని చెడ్డీలు వేసుకుని రోడ్ల మీద, మిడ్డీలు వేసుకుని పార్లమెంట్ లో తెగ అడ్వర్టైజింగ్ లో క్యాంపెయిన్లు చేసుకున్నాడు. నిజంగా నేను ఏదో రైమింగ్ బాగుందని చెప్పలేదు, ఆయన అలాగే చేశాడు క్యాంపెయిన్ మొత్తం. ఓటేమని చెప్పి ఇలాగే డ్రెస్సులు వేసుకుని అడిగాడు. జనాలు కూడా బాగా అబ్జర్వ్ చేసి ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి ఓటేస్తే ఎట్టుంటో చూద్దామని చెప్పి నిజంగానే అతనికి ఓట్లు వేసేసి మేయర్ చేసేసాడు అతనే. ఇతనికి అంత ముందు అయితే పొలిటికల్ ఎక్స్పీరియన్సే లేదు, అసలు అదేంటో కూడా తెలియదు. అతనికి 3 వచ్చేసాడు అంతే. ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, డబ్బులు అయితే అసలు లేనే లేవు ఇద్దామన్నా ఎవరికన్నా. కాకపోతే ఫుల్లీ ఎడ్యుకేటెడ్, చదువు ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. ఇలా చెడ్డీల్లో క్యాంపెయిన్ చేసి గెలిచేశాడు. అయితే ఆ టైంకి బొగోటా ట్రాఫిక్ చూస్తే బేబత్సమైన బొగడాగా ఉండేదంట. అసలు ఆ ఒక్క సిటీలోనే యాక్సిడెంట్లు డైలీ అవుతున్నాయి. సంవత్సరానికి 1500 నుంచి 2000 దాకా యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోతా ఉంటారు జనాలు. పోలీసులు ఆ కరప్షన్ బాగా ఎక్కువైపోయి అంతా వదిలేయడం ఈ టైప్ లో అయిపోయింది. సో మొదటగా ఇతను ట్రాఫిక్ అంతా క్లియర్ చేయాలి, సరిగ్గా పెట్టాలని ప్లాన్ వేసాడు. యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టే ప్లాన్ ఏంటంటే మొత్తం పోలీసుల్ని, ట్రాఫిక్ పోలీసులు అందరిని ఉద్యోగం తీసేశాడు. పోలీసుల బదులు మిమిక్స్, మైమ్స్ చేసే వాళ్ళని పెట్టాడు. 3200 మంది పోలీసు, ట్రాఫిక్ పోలీసులు ఇంకా చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసేసి 420 మంది మైమ్స్ చేసే వాళ్ళని పెట్టాడు. ఎందుకు సార్ ఇవన్నీ అని చెప్పి అడుగుతా ఉంటే అతను చదువుకుంది నువ్వా నేనా? నేను చదివి దాంట్లో సగం కూడా మీకు చదువు అంటే ఏంటో తెలియదు, నేను చెప్పింది చేయండి అని చెప్పి పెట్టించాడు. పెట్టి వాళ్ళ చేతి ఏంది, ట్రాఫిక్ లో ఇప్పుడు మామూలుగా పోలీసులు ఏం చేస్తారో అదే చేయించాడు, ట్రాఫిక్ కంట్రోల్ అది చేయడం. దాంతో పాటు మెయిన్ గా ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించడం లేదా దాటడం ఇలాంటివి ఏమైనా చేస్తే వీళ్ళ చేత వాళ్ళని ఎక్కిరించడం, పప్పు శుద్ధగాడు అని చెప్పి ఏడిపించడం ఇలాంటివి ఎక్కువ మొదలు పెట్టేది. చూస్తే కొన్ని మంత్స్లోనే 70% ఆఫ్ యాక్సిడెంట్స్ అన్ని తగ్గిపోయాయంట. ఇలా సైకాలజీతో దెబ్బ కొట్టాడు అనమాట. ఏమంటా ఇట్లాంటిది ఏమో మన దగ్గర వర్కౌట్ అవుతుంది అంటారా? అయితే ఫ్రెండ్స్ ఈ టాపిక్ బాగా లేట్ గా మాట్లాడుతానేమో కానీ చాలా మంది తెలిసి ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చేవో అని చెప్పి చెప్తానా. ఏం లేదండి, ట్రంప్ అంకుల్ గురించి చచ్చిపోతున్నాడు కదా వెనిజులా దేశం మీద పడి. అసలే లాస్ట్ టైం ట్రంప్, దీని తర్వాత ఇంకా ప్రెసిడెంట్ అవ్వలేడు, ఇంకా పీకేదే ఉంటది. సో ఎంత పేకాలో పీకి అమెరికా హిస్టరీలో మిగిలిపోదామని ప్లాన్ వేసుకున్నాడు. అసలకే ఇంకెప్పటి నుంచో తెలిసిందే అమెరికా వాళ్ళు మామూలు కాదు. పోలీసులు, పొలిటీషియన్లు అలా అనట్లా, మనుషులే మామూలు కాదు, జోబుల్లో తుపాకులు పెట్టుకుని దిగుతుంటారు. మొన్నే ట్రంప్ బిడ్డ కొంచెంలో తప్పించుకున్నాడు. సర్లేండి, ఇప్పుడు ఏమైందంటే ఇంకా అమెరికా వాడికి యాజ్ యూజువల్ గా ఉన్న అలవాటు ఏదో దేశంలో ఏలుబెట్టి గెలకడం. వెనిజులా ఏమైందంటే, వెనిజులా ఒక దేశం, ఆ దేశం ప్రెసిడెంట్ మడూరో. ఈ ట్రంప్ గడు బలవంతంగా వాళ్ళ దేశంలోకి పోయి వాళ్ళ ప్రెసిడెంట్ మడూరోని బలవంతంగా పట్టుకొని ఎత్తకెళ్లిపోయి అమెరికాలో పెట్టేసుకున్నాడు. ఇంకా నుంచి ఈ వెనిజులా దేశానికి ప్రెసిడెంట్ ఓన్లీ నేనే అని చెప్పి వాడు కూడా డిక్లేర్ చేసేసుకున్నాడు ట్రంప్ గడు. సీరియస్ గా అదే చేశాడు, అది కూడా ఈ టైంలో. మిగతా దేశాల వాళ్ళంతా అసలు ఎందుకు సడన్ గా పోయి అసలు వాళ్ళు ఎందుకు గెలికావు, నువ్వెవడో ఏమైందంటే, అయ్యో వాళ్ళ దేశంలో మత్తు పదార్థాలు ఇలాంటివి బాగా ఎక్కువ అయిపోతున్నాయి, డ్రగ్స్ అవి ఎక్కువ తీసుకుంటున్నారు, ఆ ట్రాఫికింగ్
ట్రాఫికింగ్ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ, ఇది వాళ్ళ దేశానికి మంచిది కాదు. దాంతో పాటు లాస్ట్ టైం ఎలక్షన్స్ అయ్యాయే, అప్పుడు టీవీలో చూసాము తెగవికింగ్ అయ్యిందంట, అది కూడా మంచిది కాదు. ఇంత చెడు జరుగుతూ ఉంటే నేను నా కళ్ళతో చూస్తూ ఎలా ఉండగలను, అందుకే ఇదంతా చేశానని చెప్పి లిటరల్లీ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ పాయింట్ అదే అండి. అంటే ఏదో అసలు వీడికి సంబంధం లేని ఒక దేశంలోకి వెళ్ళి ఎలక్షన్ బాగలేదు, మత్తు పదార్థాలు వాడుతున్నాడు అని వాళ్ళ ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసేసి అమెరికాలో పెట్టేసుకుని వీడు ప్రెసిడెంట్ అయిపోయాడంట. ఓకే, ఆ వెనిజులా దేశం ప్రెసిడెంట్ గాడు ఏదో గబ్బుగాడు అనుకున్నా. ఓకే, గబ్బుగాడు వాడు సౌత్ పనులు చాలా చేశాడు, కానీ వాడి దేశం నుంచి వాడిని ఎత్తపోయి అమెరికాలో కోర్టులో ఇప్పుడు పెట్టి అక్కడ కోర్టు వాదిస్తాడంట. ఏమన్నా సెన్స్ ఉందా? మడుగా గాడు ఎక్స్ట్రా చేస్తాడు, ఓవర్ యాక్షన్ బ్యాచ్ తెలుసు. యాక్చువల్లీ ట్రంప్ గాడు ఇలా చేశాడని చెప్పి ఆ వెనిజులా దేశంలో చాలా మంది జనాలు హ్యాపీగా ఉన్నారు. అబ్బా దరిద్రుడు మడుగా గాడు పోయాడు, వాళ్ళు అలా ఉన్నారు. ఎందుకంటే వాడు దేశం ప్రెసిడెంట్ గాడు శాడిస్ట్ గాడు, దానికి ఏం అనలేం. బట్ ఎంత కాదన్నా ట్రంప్ గాడు అంత శాడిస్ట్ అయితే ఛాన్స్ లేదు. అయితే ఈడు ఎందుకు ఇదంతా చేశాడు? వెనిజులా జనాల కోసం చేశాడు, అంత లేదు. ఈ వెనిజులా దేశం ఏంటి అసలు ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే ఆయిల్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ప్లేస్ ఇది. ఇక్కడ ఉన్నంత ఆయిల్ అసలు ఏ దేశంలో ఎక్కడ దొరికే ఛాన్సే లేదు. ఓక లిటరల్లీ పండక్కి టెంట్ వేద్దాం చెప్పి తవ్వామనుకోండి, ఓక తవ్విన వెంటనే ఆయిల్ వచ్చేస్తుంది. అంటే అంత దారుణంగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ప్లేస్ ఇది అంటున్నా. కాకపోతే ఏమైంది, సరైన ఇన్వెస్ట్మెంట్లు లేవు, మంచి టెక్నాలజీ అంటే ఎక్కువ డెవలప్ చేయలేకపోయారు ఆయిల్ ప్రొడక్షన్ దాన్ని పెంచడానికి. ఇది సరిపోయినట్టు అమెరికా కూడా ఓవర్ యాక్షన్, అసలు శాంక్షన్స్ ఆ దేశం మీద వెనిజులా మీద ఏసీ అసలు వాడి దగ్గర ఎవడు ఆయిల్ కొనకుండా చేశాడు. వాడి దగ్గరికి ఎవడు వెళ్ళకూడదు, వాడు ఆయిల్ నూనె తలకు రాసుకోకూడదు, అలా చేస్తే మీ దేశం కూడా ఇలాగ చేస్తున్నట్టు ఏవేవో చేశాడు. ఎందుకు ఏదో ఒకటి టర్న్ చేయడానికి, ఇంకెందుకు చేస్తాడు వాడు? ఇక ఏమంటాం ఈ అమెరికా వాళ్ళని? ఇప్పుడు మీరే చెప్పండి, ప్రతి దేశంలో అమెరికా వాడు ఏదో ఒక రకంగా ఏలు పెట్టి గెలుగుతాడు. ఆ దేశం వాళ్ళకి ఒళ్ళు మండి అమెరికాకు వచ్చి ఏదో బిల్డింగ్లు పగల కొట్టేద్దాం, అది చేస్తాం ఇది చేస్తాం అని గోల్ చేసి చేస్తుంటది. మళ్ళీ వెళ్ళి వాళ్ళ మీద పడతాయి. ఇప్పుడు చేసే పెంట పని చేసి నెత్తి మీద తెచ్చుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అలాగే చేశారు. ఇంకా చూస్తే అంత ఈ దేశంలో ఉంటది. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది, అది ఇది ఏదో కొంచెమైనా ఉందనే టైంకి కొండముచ్చుగాడు వచ్చాడు. ఇటు ఫస్ట్ నుంచి మొదలు పెట్టాడు. సో ఇప్పుడు ఈయన తీసుకెళ్లి అమెరికాలో పడేశాడు కదా. ఇప్పుడైతే మీ దేశానికి ప్రెసిడెంట్ లేడు, ఇట్నే వదిలేస్తే మీ ఆయిల్ కంపెనీలన్నీ మట్టి కొట్టుకుపోతాయి, మిషన్లన్నీ తుప్పు పట్టిపోతాయి. సర్లే మరి ఫీల్ అవుతున్నారు కాబట్టి మీ వెనుజులా జనాలందరినీ నేనే చూసుకోవాలి కాబట్టి నేను కాకుండా మీకు ఎవరైనా చెప్పండి. అమెరికా దేశం యొక్క పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ ఇప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ పెద్ద పెద్ద బ్యాచ్ వాళ్ళంతా వెనుజులాకి పోతారంట. అక్కడ పోయి వాళ్ళు కోట్లు ఇన్వెస్ట్ చేసి కొత్త టెక్నాలజీతో వాడే అమ్ముతారంట వీళ్ళకి బదులుగా ఆయిల్ అన్ని దేశాలకి. వెనుజులా నుంచి తీసుకొని వాడు ఆయిల్ అమ్ముకుంటారంట. ఇది ప్లాన్. ఏమనంటే మిగతా దేశాలు అందరి మీద పడి ఎడుతాడు. ఏంటి రష్యా వాడు ఇంకో దేశం మీద పడ్డాడు, చైనా వాడు ఈ దేశం మీద పడ్డాడు, అది చేయకూడదు ఇది చేయకూడదు. ఓకే వాళ్ళ చేయకూడదు అలా అనట్లా, కానీ ఈడు నీతులు చెప్తున్నాడు చూడండి. వీడు చేసే పనులన్నీ చేసి అది దరిద్రం. మళ్ళీ ఏమంటే వీడికి నోబెల్ పీస్ బహుమతి కావాలంట. ప్రపంచంలో పీస్ అంతా నేనే తెచ్చాను, సో నాకే ఇవ్వండి నోబెల్. ఒక టైంలో కుక్కలా గడుక్కున్నాడు, ఈ శాంతి అంతా నేనే తెచ్చాను ఈ ప్రపంచంలో, సో నాకే ఇవ్వాలని స్టేట్మెంట్ వదిలేడు. వెనుజులా సెట్ అయ్యేదాకా వీడు వెనుజులాని వదలడంట. ఇంకా అసలు వదిలేదా లేదైతే అమెరికా వెనుజులాని. ఫ్యూచర్ గా మళ్ళీ ఏదో ఒకటి అయ్యే ఉంది. అంటే ఇప్పుడు అమెరికా వాడు అట్లా చేశాడంటే ఇంక ఓవర్ యాక్షన్ చాలా చేస్తాడు. ఆ దేశంలోకి పోయి ఆ దేశంలో జనానికి కూడా ఒళ్ళు మండం మొదలెట్టి నెమ్మదిగా మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి. ఆ యూఎన్ ఏమో ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటది. మీరేమంటారు వీడి గురించి? అయితే ఫ్రెండ్స్, అస్సాంలో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఒకటి ఓపెన్ అయింది చూసారా? అలా ఇన్స్టాలో చూసి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయారా? ఇదేదో మంది కాదు వేరే దేశం అనుకోని. లోకప్రియ గోపీనాథ్ బోర్డర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూ టెర్మినల్ ఇనాగ్రేట్ చేశారనమాట. ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఎంత అద్భుతంగా కట్టారంటే ఇప్పుడు అటు సైడ్ వెకేషన్ కి వెళ్ళాలంటే సపరేట్ గా ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రావచ్చు అంత బాగా చేశారంట. ఆ ఎయిర్పోర్ట్ బిల్డింగ్ లోపలే దాదాపు 1,00,000 కంటే ఎక్కువ ప్లాంట్స్ పెట్టారు. వాటిని పెంచుతున్నారు అక్కడ. ఇలా అద్భుతమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. లోపల కూడా మంచి టెక్నాలజీ యూజ్ చేసి అద్భుతమైన ఫీల్ వచ్చేలా చేశారు. ఎగ్జాంపుల్ కి సెంట్రల్ ఏసీ అనేది ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపల ఉంటది కదా, అయితే అది జనాలు డిపెండ్ అయ్యి వర్క్ అయిద్దంట. తక్కువ మంది ఉంటే తక్కువగా, ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా, అలా ఆటోమేటిక్ గా ఎవరు వచ్చి రిమోట్ పట్టుకుని నొక్కాల్సిన పని లేదు. సేమ్ లైట్స్ కూడా అలాగే ఆటోమేటిక్ గా అవే డిమ్ అయిపోతూ ఉంటాయి. అంటే డే బ్రైట్నెస్ ఎక్కువ అయ్యే కొద్దీ అదే డిమ్ అయిపోతూ ఉంటాయి, చీకటి అయ్యే కొద్దీ అవే బ్రైట్ అయిపోతూ ఉంటాయి. ఇది ఒకటే కాదు, ప్యాసింజర్స్ కోసం అయితే చాలా రకరకాల అప్డేట్స్ తీసుకొచ్చారు. సెక్యూరిటీ చెకప్ లో అయితే మామూలుగా లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన సినిమాలో చూసుంటారుగా, అవి పట్టుకొని స్కాన్ చేస్తూ ఉంటారు. అదేం లేదు, ఇప్పుడు సింపుల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా స్కాన్ అయిపోయిందంట. ఆపి చెకింగ్ చేయడం, ప్యాంట్ ఇప్పు, బెల్ట్ ది అవేమి ఉండవు. ఇలా చాలా అవుతున్నాయి. ఇంకో పక్క చెకిన్ అయితే పార్కింగ్ లాట్ దగ్గర చేసేస్తున్నారు. అలా పార్కింగ్ లాట్ లో చెకిన్ చేసి బోర్డింగ్ పాస్ కూడా అక్కడే తీసేసుకోవచ్చు. అయితే ఈ కొత్త టెర్మినల్ ని అదానీ గ్రూప్ వాళ్ళు తయారు చేశారు. మొత్తం 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి దీన్ని చేశారు. మోదీ సర్కారు అదానీ ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళ రిలేషన్షిప్ అంతా మనకు తెలిసిందే. మొత్తం అంతా కలిసి పంచుకుంటూ పెంచుకుంటూ ఉన్నారు. ఇదంతా పక్కన పెట్టినా ఒక గొప్ప విషయం. ఇది చాలా అద్భుతంగా చాలా అడ్వాన్స్డ్ గా తయారు చేశారు దీన్ని. మొత్తం ఎయిర్పోర్ట్ ఆ టెర్మినల్ అంతా ఏ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి వర్క్ అయిద్దంట. అందుకే ఇప్పుడు ఏదైనా లైన్ లో నుంచున్నారు అనుకోండి, లోపలికి వెళ్ళడానికి కానీ ఎంటర్ అయ్యే లైన్స్ చాలా ఉంటాయి జనాలను బట్టి. ఇప్పుడు జనాలు ఎక్కువైతే ఆటోమేటిక్ గా కొత్త లైన్స్ యాక్టివేట్ అయిపోతాయి, తక్కువ అయితే 2 మినిట్లోనే వెళ్తారు. ప్రతి చిన్నది కూడా మాన్యువల్ గా అసలు ఆటోమేటిక్ తీసేసారు. మొత్తం ఏ మీద డిపెండ్ అయి ఉంటదంట. ఎయిర్పోర్ట్ స్టాఫ్ నుంచి ఎయిర్ లైన్స్, పోలీసులు, ట్రాన్స్పోర్ట్ అంతా మొత్తం అందరూ ఒక సింగిల్ యాప్ తో కనెక్ట్ అయి ఉంటారు. అంటే ప్రతి విషయంలో కస్టమర్స్ కి రెస్పాన్స్ చాలా ఫాస్ట్ గా ఉండే విధంగా, ఆర్గనైజర్ గా ఉండే విధంగా కరెక్ట్ ప్లాన్ చేసి స్టార్ట్ చేశారు. మొత్తం ఇండియా ఈస్ట్ ఇండియాతో కనెక్ట్ అవడానికి ఇది ఒక బెస్ట్ విషయం. చైనా వాడికి ఒళ్ళు మండుతూ ఉంటుంది అక్కడ ఏం డెవలప్
జరిగిన. ఇది చాలా గొప్ప విషయం. దాంతో పాటు ఇటు చైనా, జపాన్, ఇటు సైడ్ మొత్తం దేశాలు కనెక్ట్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఇది వినే ఉంటారుగా, హైదరాబాద్ లో అమ్మ బాబాయ్ కల్తీలు, మైదాపిండిలో పాలపొడిలో మైదాపిండి మొత్తం మిక్స్ చేసేసి దేనికి అమ్ముతానో కూడా తెలియకుండా అమ్మి పడేస్తా ఉన్నది. రోజుకి ఏదో ఒకటి హైదరాబాద్ లో ఏదో మూల ఒకటి పట్టుకుంటూనే ఉంటాయి, ఇలా కల్తీ అవుతుంది అందులో ఇందులో అని చెప్పి. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక రకంగా ఇది కొంచెం గొప్ప విషయం ఏంటంటే, నాకు గానీ కల్తీ కొట్టి ఏమైనా ఉందనుకుంటున్నారేంది, అలా ఏం లేదు. వేరే ప్లేస్ లో చూసుకోండి, మామూలుగా కేసులు చాలా తక్కువగా ఉంటాయి. ముంబై, ఢిల్లీ ఇట్లాంటి పెద్ద ప్లేస్ లో చూసుకున్నాం అనుకోండి, అక్కడ కల్తీ కేసులు ఎక్కువ లేవు. ఎందుకు? అక్కడ రైడ్ జరిగితే కదా ఫస్ట్. మన దగ్గర చాలా హెవీ రైడ్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు బాగా, అందువల్ల ఎక్కువ మంది దొరికిపోతూ ఉంటారు. అసలు ముంబై ఏ రకంగా ఉండాలి మీరే ఊహించుకోండి. కల్తీ అడ్డా అయి ఉండాలి, అసలు అయ్యి ఉంటది కన్ఫామ్ గా. కానీ మన దగ్గర ఎక్కువ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఒక టైప్ ఆఫ్ మంచి విషయం అని చెప్పాలి, దొరుకుతున్నారు కాబట్టి. అయితే మ్యాటర్ అది కాదు, ఏ డేకి ఆ డే మనమే ఎప్పుడు అప్డేట్ అయిపోదామా అని చెప్పి అవుతూ పోతున్నాం కదా. ఇటు పక్క చూస్తే వీళ్ళు కల్తీ వాళ్ళు, దొంగలు వీళ్ళు అప్డేట్ అవ్వదా? అసలు అప్డేట్ అవ్వడమే వీళ్ళకి ఇంపార్టెంట్, మనకంటే ఈజీగా దొరికిపోతున్నారు. అప్డేట్ ఎందులో అయ్యారంటే, ఎంతకాలం మైదా పిండి, శనగపిండి, గోధుమ పిండి ఇలా పిండి అమ్ముకుంటూ పిండి పిసుకుతూనే బతుకుతామా అని డిఫరెంట్ గా ఆలోచించి ఏం కల్తీ చేస్తున్నా తెలుసా? మనుషుల రక్తం. కాచిగూడలో హైదరాబాద్ లోనే చాలా మంది ఆఫీసర్స్ రైడ్ చేశారు. అక్కడ ఏం దొరికిందో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఫర్మ్స్ ఉంటాయి కదా, వాళ్ళ గోడాల్లోకి వెళ్లి చూస్తే ఇప్పుడు మనుషులు బ్లడ్ అంతా స్టోర్ చేసి ఉంటారు కదా, డిఫరెంట్ ప్లేస్ లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఆ సప్లై చైన్ దగ్గర టెస్ట్ చేస్తే ఏం దొరికింది తెలుసా? మనుషుల రక్తం స్టోర్ చేసే ప్యాకెట్ లోనే 1000 లీటర్లకు పైగా మేక రక్తం, పొటేలు రక్తం దొరికిందండి. సీరియస్ గా చెప్తున్నాను. హ్యూమన్ బ్లడ్ స్టోర్ చేసే అఫీషియల్ పౌచెస్ లో మేక, పొట్టేలు వీటి రక్తం ఫుల్ గా నింపి పెట్టుంచారు. ఆ గోడల లోపల ఇంకా వెళ్ళి చూస్తే అడ్వాన్స్డ్ బ్లడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని పెట్టుకొని ఉన్నది. అంటే రక్తానికి సంబంధించి ఇంకా చాలా జరుగుతూ ఉంటాయిలేండి. ప్రతిది హై లెవెల్ ఎక్విప్మెంట్ పెట్టుకొని ఉన్నది కల్తీలు చేయడానికి. అసలు కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ పడిద్ది దానికి. ఆ లెక్కన ఎంత పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ రేంజ్ లో చేస్తూ ఉంటారు ఆలోచించండి. ఏదో ప్యాకెట్ లో అమ్మేసి ఆడేం చేయట్లా, చాలా హై అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. ఈ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్స్ వాళ్ళు చెప్పిన వాటిని బట్టి చూస్తే, అంటే వీటన్నిటిని ఇల్లీగల్ టెస్టులు చేయడం, ఇల్లీగల్ గా రీసెర్చ్ చేయడం, ఎక్స్పెరిమెంట్ బ్యాచ్, దాంతో పాటు కొన్ని హాస్పిటల్ కూడా పంపించారంట. అసలు వింటేనే భయం వేసేస్తుంది. ఏమంటావండి ఇప్పుడు దీనికి? ఇప్పుడు అంటే ఏదో కొంచెం ప్రాబ్లం వస్తుంది, అది ఇది కాదు. హ్యూమన్ బ్లడ్ బదులు జంతువు బ్లడ్ వాడితే డైరెక్ట్ గా డెడ్ ఇంకా పోవడం. ఇక్కడ మనుషుల రక్తం ఇంకొక మనిషికి ఎక్కిస్తే బతుకుతావో లేదో అర్థం కావట్లే ఈ మధ్య. ఇంకా జంతువులు ఎక్కిస్తే ఇంకేంది బతికేది? అట్ట కాదు, ఎంత ఎట్టొస్తాయి అసలు ఇట్లాంటి ఆలోచనలు వీళ్ళకి? 1% కూడా ఉండదా? ఇలా చేస్తే వేల మంది జనాలు చచ్చిపోతారని. ఈ రేంజ్ లో నిజంగా ఏమైనా జరిగితే ఎంత పెద్దోడు ఇన్వాల్వ్ అయినా ఆటోమేటిక్ గా బయటకు వచ్చేసిద్ది అది. సర్లేండి, ఏం చేసినా వాళ్ళకే ఓట్లేస్తాం, వాళ్ళనే గెలిపిస్తాం నమ్మకం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అందరం మనుషులం అన్నమాట. మనుషులమంతా గుంపులుగా బాగా బతుకుతూ ఇందాక చెప్పినట్టు గబ్బు పనులు అవి ఇన్వాల్వ్ అవుతూ పోతా ఉన్నాం అనమాట. అయితే ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా, ఏందిరా ఈ మనిషి బతికి ఇంత చండాలంగా ఉంది, మనిషిలా వదిలేసి ఏదైనా జంతువులా బతికితే ఎట్టుంటది? థామస్ అనే ఒక వ్యక్తికి సేమ్ ఆలోచన వచ్చింది. దద్దెబొట్టు మనిషి బతికి ఇసుకొచ్చేసింది. ఒక గోటు అంటే మామూలుగా కదా, ఆల్ఫా గోటు కొండల మీద దిగుతా ఉంటాయి. అలా ఒక మేకలాగో పొట్టేల్లాగా అక్కడ తిరిగే మేకో పొట్టేల దానిలా బతికితే ఎట్టుంటది? సో ఇంకా ఫిక్స్ అయిపోయాడు, ఇంకా నుంచి నేను ఒక మేకని, కొండల్లో పడి తిరిగే మేకని, నేను మనిషిని కాదని ఫిక్స్ అయిపోయాడు. ఏదో నైట్ ఎక్కువైతే తర్వాత జోకులు వేసుకుని పొద్దున మర్చిపోతాను అలా కాదు, వీడు సీరియస్ గా తీసుకున్నాడు. దానికోసం ఇక డాక్టర్స్ ని, రీసెర్చ్ సైంటిస్టులు అందరినీ కన్సల్ట్ అయ్యి ఇంకా డీటెయిల్డ్ గా కనుక్కొని ఫుల్ గా వెళ్ళిపోదాం అనుకున్నాడు. బేసిక్ గా మనం ఎవరన్నా మాట్లాడినప్పుడు ఏం తింటున్నావు అంటే గడ్డి తింటున్నావు అంటారు. అంత గడ్డి తెచ్చి నోట్లో కొక్కాలనిపిస్తుంది ఈ యదవాన్సాలు వెంటంటే. ఈసారి అదే ప్లాన్ చేస్తాను. ఓకే, అయితే వీడు చూస్తే అంటే ఇప్పుడు మేకలా బతకాలంటే ఫస్ట్ పాయింట్ గడ్డి తినాలి కదా. గడ్డి తిందామని చెప్పి డిసైడ్ అయ్యి కొంచెం తిన్నాడు. కానీ దాని తర్వాత కొన్ని రోజులు కూడా అర్థమైంది, ఈ గడ్డి ఇది తినాలంటే దానికి సపరేట్ ఎంజైమ్స్, వైరస్, కడుపులో కొంత బ్యాక్టీరియా దాన్ని సపోర్ట్ చేయడానికి, అరిగించడానికి ఇదంతా ఒకటి ఉంటది లోపల. అది ఉంటది, అదే గడ్డిని అరిగించి బాడీకి ఎనర్జీ ఇవ్వగలదు. అది మనుషుల్లో ఉండదు. అందుకే చాలా మంది సైంటిస్టులు, కొంతమంది డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి ఆ ఎంజైమ్స్, ఆ బ్యాక్టీరియా ఉంటాయి కదా, దాన్ని నా బాడీలోకి ఇంజెక్ట్ చేయండి, అప్పుడు నా బాడీకి అంతా అలవాటు అయింది, అప్పటి నుంచి నేను గడ్డి తింటాను అని అన్నాడు. డాక్టర్ అది విని అద్భుతమైన ఐడియా, ఇది కానీ చేసావంటే, ఆ ఇంజెక్షన్ పొద్దునకి వేసామంటే సాయంత్రానికి చచ్చిపోతావు నువ్వు, తీసపోయి మేకలో గడ్డి అది అన్నావు కదా, దాని కిందే కప్పెడతావు మిమ్మల్ని, వచ్చే జన్మలో మేకలా బుడదువులే అని చెప్పేది. అయితే వాడు ఇప్పుడు తాగినా సరే ఏం తగ్గట్లా. అయితే వాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటి నుంచి ఎలాగోలా తిందామని చెప్పి అంటే గడ్డి తీసుకొచ్చి ఫస్ట్ ఉడకబెట్టి తినడం మొదలు పెట్టాడు. ఎంతకన్నా మనం ఆకులు, కూరగాయలు, అలంలు అని చెప్పి ఏదో రకమైన గడ్డి తింటున్నాం కదా. సో గడ్డిని కొన్ని రోజుల పాటు ప్రాపర్ గా ఉడకబెట్టుకొని సరిగ్గా తింటే డైజెస్ట్ అవుతుంది కదా. సో వీడు అంతే, డైలీ బస్తాలు గడ్డి తెచ్చుకొని సరిగ్గా స్టోర్ చేసుకొని నీట్ గా కుక్ చేసుకుని అది తింటూ కొంచెంగా మధ్యలో మామూలు పచ్చి గడ్డి కూడా తినేస్తూ దీన్ని అలవాటుగా చేసుకోవడం మొదలు పెట్టాడు. సీరియస్లీ గడ్డి తినడం స్టార్ట్ చేశాడు. అంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మేకలా బతుకుదామని. ఇలా గడ్డి కొంచెం బాడీకి అలవాటు అవుతుంది.
అయిపోయింది. దీని తర్వాత అంటే చాలా సీరియస్ కదా వీడు, మేక అయిపోవాలంటే అయిపోవాలి. సో ఇప్పుడు మేకలాగా తిరగాలి, నడవాలి, అది కూడా జరగాలి కదా. సో దానికోసం బాడీ పోస్టర్ కరెక్ట్ గా ఉండేలాగా ఏదో మిషన్ తయారు చేయించుకున్నాడు. 4 కాళ్ళతో నడిచే విధంగా వాడికి సెట్ అయ్యే విధంగా ఒక డివైస్ తయారు చేసుకున్నాడు. దీని తర్వాత కొన్ని నెలల పాటు ఇప్పుడు కొన్ని అంటే సైంటిస్టులు ఉంటారు కదా, మేక ఎలా ఉంటది, దాని ఆలోచన ఎలా ఉంటది, ఇటు తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది, ఇలా మేకల మీద ఎక్స్పెరిమెంట్లు చేసే సైంటిస్టులు చాలా మంది ఉంటారు. వాళ్ళతో పాటు కొన్ని నెలల పాటు ట్రావెల్ చేశాడు అనమాట. మేక బిహేవియర్ ఏంటి, దానిలాగా ఎలా నడుచుకోవాలి, అది ఎలా నడుచుకుంటది, ఇవన్నీ తెలుసుకోవడానికి లిటరల్లీ వాడు చాలా చదువుకున్నాడండి. పోయి దాంతో పాటు వీడు జుట్టు గిడ్డం బాడీలో బొచ్చంతా చాలా ఎక్కువ పెంచుకున్నాడు. ఎక్కువగా పెంచి దాన్ని చండాలంగా మెయింటైన్ చేస్తున్నాడు. అంటే కంపు కొట్టేలా మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా కంపు కొట్టడం వల్ల ఏమైతే మిగతా మేకలు, ఫీమేల్ మేకలకు బాగా నచ్చిద్దంట. అది ఫీమేల్ గోడ్స్ అట్రాక్ట్ అయ్యి వీడి దగ్గరకు వస్తాయంట. లిటరల్లీ స్టార్ట్ చేశాక కొన్ని ఫీమేల్ మ్యాక్స్ అట్రాక్ట్ అయ్యి చుట్టూ కూడా తిరుగుతూ ఉండేవంట. నెలల్లో ఎన్నో నెలల పాటు బాగా కష్టపడి డిఫరెంట్ మేకలతో పాటు ఉండి, ఆల్ఫా మేల్స్ కొన్ని దేశాల్లో ఒక ప్లేస్ లో ఉంటది, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. ఆ మేకలతో పాటు ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. మేకలా చేంజ్ అయిపోయాడు. అక్కడ పోయాడు. 3 రోజుల పాటు ఉన్నాడు. 3 రోజుల పాటు ఉన్నాక నా వల్ల కాదు వచ్చేసాడు. ఏమైందిరా నువ్వు నెలలు లిటరల్లీ కొన్ని ఏళ్ల పాటు దీని మీద పడి చచ్చావు కదా అంటే, మనిషిలా బతకడం ఈజీగా అయినా మేకలా బతకడం చాలా కష్టం అయిపోతుంది. కొండ ఎక్కలేకపోతుంది. అసలు ఆ మేకలన్నీ ఏంది కొండ అనుకుంటున్నా, ఇంకేమైనా అనుకుంటున్నాయా, చచ్చిపోతున్నా, అసలు గడ్డి తిని మూల పడుకోవడం ఏమనుకున్నాను, అసలు ఇదంతా నా వల్ల అట్లా ఫిజికల్ ఎక్సర్సైజ్ అని వదిలేసి వచ్చేసాడు. మీరేమంటారు, ఇంకొన్ని రోజుల్లో ట్రై చేసి ఉండాల్సిందంటారా, లేకపోతే మేక కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ జంతువు ఏమైనా చెప్పండి, వీడికి సెట్ అయితేమో బాగుంటుందేమో. అసలు వీడు మనిషేలేండి, మనిషి తప్ప వేరే జంతువులకి ఇట్టంటే వేరే వాటికి ఇట్టంటే ఆలోచనలు కావు. మీరేమంటారు, నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.